ఇండియన్ ఐడల్ సీజన్ 4 కంటెస్టెంట్ బృందా మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ బృందా, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఇందాక స్టేజ్ మీద చూసాం, పర్ఫార్మెన్స్ చాలా నిండుగా చాలా బాగా అనిపించింది. సో ఎలా ఉండబోతుంది ఈసారి సీజన్ 4? చాలా బాగుండబోతుంది అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో హోప్ఫుల్లీ నేను బాగా పాడి బాగా హార్డ్ వర్క్ చేస్తా. అంటే మీరు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అలా కామ్గా అలా వచ్చారు, బట్ పాడుతూ డ్యాన్స్ కూడా వేస్తున్నారు. సో ఏంటి అసలు? అంటే ఐ డూ పర్ఫామ్, నాకు బ్యాండ్ ఉంది సెహరీ అని చెప్పి. సో ఆల్రెడీ అందులో పర్ఫామ్ చేస్తున్నా ఫ్రమ్ పాస్ట్ 1.5 year. సో వైబ్ అండ్ ఆల్ వచ్చేసింది. ఓకే, సీజన్ విషయానికి వస్తే ఇందాక అరవింద్ గారు కూడా థర్డ్ సీజన్ కంటే ఫోర్త్ సీజన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ డెఫినెట్స్గా అన్నారు. సో ఈసారి మేము పర్ఫార్మెన్స్ మీ అందరి చూసాం కంటిన్యూస్గా చేసినప్పుడు, ఎవరికి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. బట్ ఈసారి మరి టఫ్ కాంపిటీషన్ డెఫినెట్గా ఉండబోతుంది జడ్జెస్కి అంటూ కూడా అన్నారు. సో ఎలా ఉంది అంటే మీకు చాలా చూస్తే కాంపిటీషన్ చాలా గట్టిగానే ఉందనిపిస్తుంది. ఈసారి ఏం చెప్తారు అసలు? కాంపిటీషన్ యాక్చువల్లీ చాలా గట్టిగా ఉంది, మాకు మధ్యలోనే చాలా టఫ్గా ఉంది, ఎందుకంటే అందరూ చాలా బాగా పాడుతున్నారు. అండ్ కాంపిటీషన్ వైజ్ ఇట్స్ అ హెల్దీ కాంపిటీషన్ మాకు, ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ ఆర్ ఫ్రెండ్స్, అందరం అంటే వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ అవుట్. వాళ్ళకి ఏమైనా తెలియకపోతే మేము చెప్పడం, నాకేమైనా రాకపోతే వాళ్ళు చెప్పడం. సో వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ అవుట్. టఫ్గా ఉంది కాంపిటీషన్, అందరూ చాలా బాగా పాడుతున్నారు అండ్ ఇట్స్ అ హెల్దీ కాంపిటీషన్. సో ఇట్స్ రియలీ గ్రేట్. తమన్ గారు జడ్జెస్ అంటే మేము చూస్తాం, తమన్ గారు కార్తిక్ గారిది. సో డెఫినెట్గా వాళ్ళే అంటే క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ వేస్తున్నారు, హక్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కొత్తగా జెనీలియా గారు వచ్చారు. సో ఎలా ఉంది అట్మాస్ఫియర్ అక్కడ స్టేజ్లో మొత్తం? యాక్చువల్లీ చాలా బాగుంది. జెనీలియా గారు వచ్చినప్పుడు అయితే ఎనర్జీ చాలా ఎక్కువ ఉండింది. ఈవెన్ మాకు కూడా ఫుల్ ఎనర్జీ వచ్చింది, చాలా ఎనర్జెటిక్గా ఉండింది, చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. సో మీ సైడ్ నుంచి ఇందాక మేము స్టేజ్ మీద చూసాం, జస్ట్ మా ఆడియన్స్ కోసం ఒక చిన్న లైన్స్ పాడండి. యా షూర్. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట, గుండెలో నిండమంట, నీడగా పాడమంట, నా సిరే నీవేనట, సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంటా. సో గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఈ షో ఆహాలో ప్లాట్ఫామ్ అవుతుంది. ఆయన ఇందాక ఏమన్నారంటే ఈ షో నేను కొన్ని బిజీగా ఉన్నాను, బట్ ఇక్కడికి రాకపోతే నేను మంచి పర్ఫార్మెన్స్ కూడా మిస్ అయిపోతున్నాను ఫీలింగ్ వచ్చేసింది అన్నారు. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఏం చెప్తారు వాళ్ళకి? Firstly, thank you so much, AHA audience, Indian Idol audience. Please keep supporting, please keep loving us, and please do vote. And please do support us. Thank you so much and all. Thank you.